హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం బ్లాక్స్ కూడా ఆడబోతున్నాం. ఈ గేమ్ వచ్చేసి రో బ్లాక్స్లో ఒక గేమ్. ఈ గేమ్ అయితే మనం వన్ పీస్ అన్ని మీద బేస్ అయింది. నాకు ఒక చిన్న షార్ట్ చెప్తా. ఈ గేమ్ వన్ పీస్లో అనేది మనం బ్లాక్స్ అంటే డెవిల్ ఫ్రూట్స్ తింటే ఎట్లా బాల్స్ వస్తాయో సేమ్ ఈ గేమ్లో కూడా కొన్ని బ్లాక్స్ ఫ్రూట్స్ ఉంటాయి. అది మనకు స్పిన్ చేస్తే వస్తాయి, లేకపోతే మనం కొనొచ్చు. అట్లాంటి ఏడు కూడా వేయచ్చు, కానీ అది C2లో ట్రేడ్ చేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడు మనకు అంత రాదు. ఈ వీడియో ఫస్ట్ గోల్ ఏంటంటే మనమైతే ఒక హాకీ అయితే ఉండాలి. హాకీ దగ్గర 25,000 to 35,000 ఉంటుంది. సెకండ్ గోల్ ఏంటంటే మనమైతే ఒక లెవెల్ 50 అయితే అవ్వాలి ఈరోజు ఎపిసోడ్లో. థర్డ్ థింగ్ అంటే లెవెల్ 50 అయినాక మనం అయితే ఒక స్పిన్ అయితే వేయచ్చు. అది కూడా దగ్గర 30,000 ఉంటుంది. ఆ స్పిన్ చేసి వచ్చిన ఫ్రూట్ తిందామో స్టోర్ చేసుకుందాం కదా, ఎందుకంటే ఫ్రూట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకోకైనా మీకు ఇది వీడియో అట్లే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే నాకు కింద సపోర్ట్ చేయండి, ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. బై ద రోజు నాతో మా ఫ్రెండ్ అయితే ఆడబోతున్నా. ఎవరు? మై ఫ్రెండ్. అట్లా నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసిన, నా బ్యాక్ సైడ్ కొన్ని వింగ్స్ అయితే వచ్చినాయి. ఆ వింగ్స్ చూడవచ్చు మీరు. ఆ వింగ్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ గేమ్లో అయితే కొన్ని రేసెస్ అయితే ఉంటాయి, లైక్ ఏంజల్ రేస్, షార్క్ రేస్, గూల్ రేస్, ఏంజల్ రేస్. దాంట్లో ఇప్పుడైతే నాకు ఏంజల్ రేస్ వచ్చింది. మా ఫ్రెండ్ హ్యూమన్ రేస్ అనుకుంటా, అంటే నో ఏం లేదు. దాన్ని మనం వీటిని V4 దాకా వేయగలుగుతాం, కానీ అదైతే మనం ఇప్పుడు కాదు. మన ఫస్ట్ గోల్ అంటే లెవెల్ 50 కావాలి. దానికంటే ముందు నేనైతే ఇప్పుడు మనీ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే మనం ఫస్టే హాకీ కొంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది డ్యామేజ్ది. దాంతో మనం కొంచెం లెవెల్ జల్దీ అంటే ఫాస్ట్గా అవ్వచ్చు. ఎక్కడ ఉంది ఒక్క సెకండ్ ఆగండి, ఐలాండ్ చూసుకుంటా, నాకు కూడా తెలియదు. వెయిట్ ఓకే. సో మనమైతే అక్కడ చూడొచ్చు, లెవెల్ 30+ అని ఒకటి ఉంది చూడండి, అదైతే వెళ్ళాలి. పైలట్ విలేజ్కి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడైతే. ఓకే, ఇది ఒక బోట్ ఆల్రెడీ పెట్టి కదా, ఈ బోట్ అయితే ఎక్కుదాం. అయ్యా 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 ఇక్కడికి వస్తుంది గాయస్ నాకు. అరే మన నా హెల్త్ తక్కువ అవుతుంది. ఓకే, మనమైతే ఇంకో చెప్పడం మర్చిపోయినా, మన డెవిల్ ఫుడ్ తింటేనే మన హెల్త్ తక్కువ అవుతుంది వాటర్లో పడితే. ఇంకా మేము ఏ డెవిల్ ఫుడ్ తినలేం కాబట్టి మా హెల్త్ అయితే తక్కువ కాలేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయితే సర్వర్ ఆఫ్ చేసుకోవడం అయితే మనీ కలెక్ట్ చేయాలి చూపిస్తా ఫస్ట్ అయితే. అరే ఈ ఏమైంది, మళ్ళీ వాటర్లో దుంకుతాడు. ఎక్కుదా జల్దీ, కూర్చోరాడా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్దాం. వెళ్ళి అది ఇక్కడ స్టేట్ అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నారు అది ఐలాండ్. ఇంకా ఈ గేమ్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి. మనకు మొత్తం టోటల్ త్రీ సీస్ అయితే ఉంటాయి. ఆ 3 సీస్లో మనమైతే ఇప్పుడు ఫస్ట్ సీలో ఉన్నాం. సెకండ్ సీకి ఎలా అంటే మనం 700 లెవెల్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ తొందరగా తీయగలుగుతాం, మనం తొందరగా C2కి అయితే వెళ్ళగలుగుతాం. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకున్నా. మీరు ఒక వీడియో ఇంకా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయినా ఇప్పుడు షేర్ అయితే యూట్యూబ్లో ఎవరైతే షేర్ చేయడం, ఎందుకంటే అందరు ఇన్స్టాగ్రామ్ షేర్ చేసుకుంటారు. కానీ అయినా సరే షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇక్కడైతే మనం వచ్చేసినాం ఈ ఐలాండ్కి, చూడొచ్చు. ఇదే పైరట్ విలేజ్ సారీ. ఇక్కడైతే 3 చెస్ట్స్ అయితే మనం టోటల్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి, సెకండ్ ఇక్కడ పైన ఉంటుంది. ఒక్క సెకండ్, నా గేమ్ కొంచెం లాగ్ అవుతుంది ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో ప్లస్ గేమ్ ఆడుతున్నా కాబట్టి. ఈడైతే ఇంకో చెస్ట్ ఉంటుంది, అక్కడ ఇంకో చెస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఆడికి పోయిండు ఆల్రెడీ, తీసుకున్నట్టును. లెట్ మీ చెక్. ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ అనుకోండి. చెప్పినా కదా గైస్, మా ఫ్రెండ్ తీసుకుంటానని. ఇది తీసుకున్నా ఆల్రెడీ చెస్ట్. ఇది ఎదురుతో పోతాడు, చూద్దాం బాగానే. అయ్యా ఇది పేరు కనిపిస్తలేదు, ఎటు పోయినాడు. ఓకే, ఇక్కడ ఇంట్లోకి వచ్చింది. ఓకే, డార్క్ స్టెప్ టీచరా. ఓకే ఓకే, గుర్తొచ్చింది. ఈ డార్క్ స్టెప్ టీచర్ అయితే ఫైటింగ్ స్టైల్, ఒక టైప్ ఆఫ్ ఫైటింగ్ స్టైల్. మనం ఇప్పుడు జస్ట్ నార్మల్ డిఫాల్ట్ కాంబాట్ స్టైల్ ఉన్నాం. ఇప్పుడైతే చెస్ట్ కలెక్ట్ చేసుకొని సర్వర్ అప్ చేసుకుంటా మనీ అయితే కలెక్ట్ చేసుకొని అయితే మిమ్మల్ని కలుస్తాం. ఓకే గైస్, ఇప్పుడైతే చాలాసేపు అయింది. నేను కొంచెం లెవెల్ కూడా పెరిగిపోయినా ఏమనుకోకండి. 18 లెవెల్ అయితే అయిపోయినా. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏం చేస్తాం, చేయలేకపోయినా, మర్చిపోయినా. నేను 30,000 అయితే అయిపోయింది మన దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్. మా ఫ్రెండ్ అయితే ఏదో పని వల్ల అయితే రాలేడు ఇప్పుడైతే, ఆయన కూడా కలెక్ట్ చేస్తాడు కొద్దిసేపట్లో. ఓకే, లెట్స్ ఇక్కడికైనా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆయన అయితే వచ్చేస్తాడు కొద్దిసేపట్లో. మీరు ఏమనుకోకుండా, కొంచెం గేమ్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకో తెలియదు నాకు కూడా. నేను ఫిక్స్ చేస్తాను, ఇది ఒక క్లిప్ అయితే ఇట్లా రికార్డ్ చేయాల్సి వస్తాయి, ఇంకా ఏం చేయలేను. ఈ క్లిప్ రికార్డ్ అవగానే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఒక రికార్డింగ్ ఫిక్స్ చేసి మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే గేమ్ మొత్తం ఇట్లా ఉండక మీకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు చూడడానికి. సో ఏమనుకోకండి, ఇది ఒకటే క్లిప్. ఓకే, ఇక్కడైతే ఒక చెస్ట్ అయితే ఉంది, ఆ చెస్ట్ తీసుకుందాం ఫస్ట్. వెయిట్. ఈ ల్యాగ్ వల్ల నేను కనీసం కూడా ఆడలేకపోతున్నా గైస్, మొత్తం ఎట్లా అయిపోతుంది.
ఇప్పటిదాకైతే కాలేదు. ఎందుకో ఇప్పుడు అయితుంది ఫస్ట్ టైమ్. వేస్ట్ ఓకే. ఓకే. ఇక్కడనే ఉంటది. లెట్స్ గో. ఓకే. 278 అయితే వచ్చినాయి మనకి. ఇప్పుడైతే ఆడికెళ్దాం. ఓకే. వెయిట్. ఇక్కడనేనా ఉంటది. సైడ్ ఇక్కడనేదో వాల్ ఉంటది గైస్. ఆ వాల్ అయితే బ్లాక్ కలర్ కేవ్ లాగా ఉంటది. అది ఇక్కడనేనా ఉండాలి. ఇక్కడైతే లేదు ఎందుకో మళ్ళా. ఇక్కడ కింద ఉంటదా? హ్మ్. యెస్ గైస్. కానీ కిందనైతే ఉంది ఈ కేవ్. నేను పైన ఎతుకుతున్నా. ఒక సెకండ్ ల్యాగ్ కొంచెం తక్కువైతదేమో ఒకసారి చూద్దాం ఆగండి గైస్. ఈడొకటి స్మూత్ ఉంటది. అది ఆన్ చేస్తాం. లెట్ మీ ఆన్ దట్ థింగ్. ఇక్కడనే ఉంటది అది. హ్మ్. కొంచెం ఓకే. ఫాస్ట్ మోడ్ దీనివల్ల అయితే మన క్వాలిటీ అయితే కొంచెం రెడ్యూస్ అయితది. కానీ అదొక్క క్లిప్‌కి ఏం కాదులే అని. అదొక క్లిప్‌కయితే మనం అడ్జస్ట్ అవ్వాలుతాం. ఇంకేం చేయలేము. ఓకే. ఇప్పుడైతే లోపలికైతే పోదాం. అయినా గైస్ అట్లనే అయితుంది. స్ట్రక్ అయితుంది. కానీ కొంచెం రెడ్యూస్ అయిందంతే. ఓకే. ఇక్కడ అక్కడైతే ఒక చెస్ట్ అయితే ఉంది. ఇందాకడ మంచిగా చెస్ట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. కొంచెం అమౌంట్ అయినా వస్తది. ఇంత లాగ్ అయితుంది గైస్. ఒకసారి తొందరగా ఫిక్స్ అయితే ఇయ్యాలి. లేకపోతే వీడియో మళ్ళా ఇప్పుడు ఇది రికార్డ్ చేసినంత మొత్తం పోతది. క్రాష్ అయ్యేటట్టు ఉంది ఎందుకో నాకు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే హాకీ అయితే తీసుకుందాం. ఆనే ఉంది గైస్ అనుకోండి. లెట్స్ గో. మా ఫ్రెండ్‌కి అయితే తెలవదు గైస్. నేనైతే ఇప్పుడు హాకీ తీసుకుంటున్నట్టు. మా ఫ్రెండ్ నెంబర్ మళ్ళీ వస్తాను నేనైతే ఈడికి. ఆయనకి చెప్తా హాకీ తీసుకోవాలని. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు ఆయన తీస్తాడు. కానీ ఏం పర్లేదులే ఇంకా అలవాటేగా. ఫస్ట్ అయితే ఈయనతో మాట్లాడాలి. అబిలిటీ టీచర్. జల్దీ నాకు హాకీ నేర్పి. జల్దీ ఫాస్ట్. అదైతే 3 అయితే ఉన్నాయి. ఒకటి ఫ్లాష్ టైప్, ఆరా, ఎయిర్ జంప్ అంట. ఇప్పుడైతే ఫస్ట్ అది ఆరా అయితే కావాలి నాకు. ఫర్ ఓన్లీ 25,000. లెట్స్ గో లర్న్ అయితే ఇద్దాం దీన్ని హాకీని. లర్న్. అరే డైలాగ్ జల్దీ కంప్లీట్ చేస్తావా? ఫాస్ట్ అటాక్స్ అండ్ వెపన్స్ 2 డ్యామేజ్ ఎలిమెంట్. అవును గైస్. దీంట్లో అయితే ఎలిమెంటల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఎలిమెంటల్ ఫ్రూట్స్ మనం తీసుకుంటే మనకు ఫిజికల్ అటాక్స్ అయితే పడవు. కానీ ఓన్లీ హాకీతో కొడుతున్నాం మనం. అంతే మన పని అంతే. ఫిజికల్ ఫ్రూట్ నో యూజ్. ఇప్పుడైతే మనం హాకీ అయితే కొన్నాం చూడొచ్చు. నా మనీ అయితే తక్కువ అయిపోయినాయి. మళ్ళీ మనం యాజ్ యూజువల్ పూర్ అయిపోయినాం చూడొచ్చు. ఇంకోండి ఆన్ చేస్తున్నాం. 3, 2, 1 లెట్స్ గో. ఇంకోండి గైస్ హాకీ ఇలా అయితే అవుతుంది. మన దీని ఫుల్ బాడీ కూడా అవుతుంది. కానీ దానికి మనం చాలా ఎనిమిస్ని చంపాలి. ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ లెవెలప్ అయితే చేస్తాం. మా ఫ్రెండ్ కూడా వస్తాడు ఇప్పుడు కొద్దిసేపట్లో. ఓకే గైస్ చిన్న రికాప్. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసాం గ్రైండింగ్ అయితే. శివ కూడా వచ్చిండు. మన లెవెల్ ఇందాక నుంచి ఎంత అడుగుతుంటే చెప్పట్లేడు. సో మళ్ళీ అడుగుదాం. శివ నీ లెవెల్ ఎంతరా? 20. నిజంగా 20 ఆరా? నిజంగా 20 రా. పక్కా? పక్కా. ఇప్పుడు చెక్ చేస్తా నేను. నిజంగా చెక్ చేసుకో. ఆగరా సెకండ్. పక్కా 20 కదా? పక్కా 20 రా. పక్కా కదా? పక్కా. ఒకవేళ 20 పక్కా ఇంకేం నంబర్ లేదు కదా? లేదురా. ఉంటే 20 వేసేసి ఆపేసిన. ఉంటే ఉంటే నాకు తెలియదు. సరే స్క్రీన్ షాట్ తీసి పంపించాలా? అబ్బా నా లెవెల్ నువ్వు ఎట్లా చూడగలుగుతున్నావురా? 25 ఉంది నీది. ఎట్లా చూసినావురా నా లెవెల్? ఓకే గైస్ ఇప్పుడైతే ఇంకేం చేస్తాం. శివ అయితే మనకంటే ఎక్కువ వెళ్ళిపోయిన లెవెల్ 25 అయింది. మనమైతే ఇప్పుడు తొందరగా అయితే కావాలి. లెవెలప్ అయితే కావాలి. ఇంకా ఏం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ ఆన్కాట్ జల్దీ గ్రైండ్ చేసుకొని లెవెల్ ఎక్కువ చేసుకోవాలి. నాకు తెలిసి ఆఫ్లైన్ మళ్ళీ లెవెలప్ చేస్తాడు. కానీ మనమైతే ఇంకా వేయాలి తప్పదు. ఇక్కడైతే మళ్ళీ ఒక్కోసారి క్వెస్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దాం ఇంకా గ్రైండింగ్. మంకీస్ కన్ఫర్మ్. ఓకే లెట్స్ గో. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇదైతే కోతులు ఎందుకు పెట్టారో తెలియదు గైస్. ఊరికే నన్ను కొడుతున్నాయి. మనకు స్పిన్లో ఒక మంచి ఫ్రూట్ వస్తే బాగుండు. సో గ్రైండ్ స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే గైస్ ఇప్పుడైతే కొంచెం అయితే లెవెలప్ చేసిన 4 లెవెల్స్ చేసిన అంతే. ఎందుకంటే ఇప్పుడు మంకీ కింగ్ అది గొరిల్లా కింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ క్వెస్ట్తో మనకి ఇంకొంచెం ఎక్కువ హెచ్పి వస్తుంది. ఇంకా మనీ కూడా వస్తుంది. లెట్స్ గో టు ద గొరిల్లా కింగ్. నేనైతే ఒకటే దెబ్బలు కొట్టేస్తాను గైస్. ఎందుకంటే నా దానికంటే ఎక్కువ లెవెల్ ఉన్నా. ఇలా పోయి ఇట్లా చంపేసి వస్తాయి చూడండి. ఇలా మీరు కాపాడం కూడా వస్తాం లేదు. వీడియో ఇట్లా వెళ్ళి ఇట్లా చంపేసి వస్తాయి చూడండి. ఇక్కడ సైడ్ ఉండి గొరిల్లా కింగ్ ఇట్ సైడ్ అనుకుంటా. తొందర ఫాస్ట్.
ఇక్కడ సైడ్ అనుకుంటున్నాం. ఇక్కడ సైడ్ ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని ఎట్లా చెప్తారు కానీ గైస్ మీరే. అరే అరే ఎనర్జీ ఒకట్లేదు నాకు. కమోన్. ఓకే గుడ్ లెక్కింగ్ అయితే ఉండే గైస్. ఇప్పుడైతే నేను చంపుతా. లెట్స్ గో. ఇక్కడ ఇంకో మూవ్. చూడండి గైస్ ఎట్లా చంపుతాను దీన్ని. జస్ట్ ఇట్లా నాకు జస్ట్ ఒక్క హెచ్పి కూడా తగ్గట్లేదు నాకు. చూడండి ఇప్పుడు ఎట్లా కొడతానే మళ్ళీ ఒక మూవ్ వస్తుంది. ఓకే. ఇలా చీప్ ట్రిక్స్ నువ్వు పని చేయవు గుడ్ లెక్కింగ్ చూడిపో. అరే అరే హెచ్పి తక్కువ దూరం దూరం అదే కాక నువ్వు. అరే 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 అయ్యా 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 అయిపోయా. ఇది గ్యాస్ నాకు గేమ్ లాగా లేకపోతే నేను అలా చంపేస్తుండే. చూడండి మీరు ఒకసారి చూడండి కావాలంటే ఇప్పుడే చంపేస్తాను. ఓకే గైస్ లాస్ట్ హెచ్పి వచ్చింది చూసా. ఒకటే దెబ్బలు తక్కువ వేసేసాను నేనేం ఎక్కువసేపు బల్లే నాకు. ఇంకోనే ఓకే ఈ గొడ్ల కింద తర్వాత మనకి 2 లైఫ్స్ వచ్చినాయి. మళ్ళీ 2000 వచ్చినాయి. ఎట్లా ఇంకా గ్రైండ్ చేయాలి ఇంకా గొడ్ల కింగ్స్ని. ప్రతి 2 minutesకి స్పాన్ అవుతాయి గొడ్ల కింగ్ అయితే. మనం అప్పటి వరకు ఇవన్నీ చంపవచ్చు. ఓకే గైస్ ఇప్పుడైతే ఒక బాస్ అయితే స్పాన్ అయ్యండి ఇక్కడ. అది ఏమో షార్క్ బాస్ అనుకుంటా. బాస్ షార్క్ బాస్. ఆ బాస్ చంపితే మనకి ఏదైనా వెపన్ రావచ్చు. ఆ వెపన్ కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నా నేను. ఫస్ట్ అయితే ఇక్కడ హోమ్ సెట్ చేసుకుంటా. ఓకే ఇప్పుడు మనం ఎప్పుడైనా వెళ్ళిపోవడం కావచ్చు. ఓకే దాంతో తొందరగా చంపేసి ఇట్లానే. ఓకే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడైతే బాస్ ఎట్లా చంపుతున్నాడు ఎంత లెవెల్ అన్నది కొంచెం అనిపిస్తే చూడొచ్చు. ఓకే 100 ఓకే చంపేసి కొంచెం టైం పడుతుంది కానీ చంపేసింది. మనకు ఆ వెపన్ దొరికితే మనకు కొంచెం అడ్వాంటేజ్. ఓకే నాకు హెల్ప్ అవ్వాలి. షో వస్తాం అనుకున్నాను. వస్తున్నాను అంటాడు. ఫస్ట్ అయితే బాస్ తొందర అలాగ వచ్చేసాను ఇక్కడ. అరే ఓకే గైస్ ఏ బాస్ని చంపి కలుసుకుంటే ఇప్పుడే మిమ్మల్ని. ఓకే గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను లో హెచ్పి అయితే వేసేసిన. ఇక్కడ కొంచెం అయితే ఇంకా అనిపోయినట్టే ఇంకా బాస్. ఇంకా ఇంకొక మూవ్ కొన్నిసార్లు చంపుతా అయిపోతుంది. మాకు హెల్ప్కి ఇంకొకటి కూడా వచ్చిండు వాళ్ళ తెలియదు కానీ. అరే అయ్యా ఏమైంది. అరే టైం అయిపోయిన టైం లోపల మేము మనం చంపలేము. ఇక మొత్తం టైం వేస్ట్ అయినట్టుంది గైస్ ఇప్పుడు. కలుసుకుంటా గైస్ మళ్ళీ చేసే లెవెల్ చేసిన మూడు మళ్ళీ. ఉత్సాహం సర్వనాశం. ఓకే గైస్ ఇప్పుడైతే ఇక్కడ హాకీ తీసుకోవడానికి వచ్చేసినాం. ఇక్కడ చూడవచ్చు ఎబిలిటీ టీచర్. నేను ఆల్రెడీ తీసుకుంటా వానికి తెలియదు కానీ ఇంకా వానికి తెలియదు చెప్దాం కానీ. ఫస్ట్ అయితే ఏడున్నాడు ఇంకా వస్తలేడు ఏందిరా. షో ఏడున్నావురా. ఇప్పుడు వస్తున్నా. ఐసాలండ్లోకి వచ్చిన ఇప్పుడే. సరే జాబ్ తెలుదురా. మా టైం పాస్ చేద్దాం ఇంకేం చేస్తాం. ఓకే మనం ఇప్పుడైతే ఏడు జంప్ అయితే ఉందాం మనకు తెలియదు. ఓకే వచ్చిండు దారి ఇక్కడ ఇక్కడ తీసుకున్నావా నువ్వు? తీసుకుంటున్నా. 3, 2, 1 గో. తీసుకున్నాడా నేను కూడా తీసుకున్నా. ఎంతసేపు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆడ నించోని. ఏం లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు కనవాలే. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు నించోని. ఈయన ఏమేమి ఉన్నాయా అని చెక్ చేస్తున్నా ఇంకా. నేను తీసుకున్నా ఆకి తీసుకున్నా. ఏది ఆన్ చేయి. నువ్వు ఆన్ చేయి ఫస్ట్. నేను ఆన్ చేస్తాను 1 minute అన్ని చెక్ చేయని. ఓకే తీసుకున్నావారా? తీసుకుంటున్నారా. అరే మర్చిపోయి ఏడు జంప్ పొత్తినారా. వద్దా మస్తు మజాక్ అయిపోయింది అనుకో ఇంకా చాలు. అరే నిజం చూడు. అరే మళ్ళీ హాకీ ఎట్లాడు ఇప్పుడు. అరే మళ్ళా పైసలు కావాలి. మరి గదేంద్ర ఇప్పుడు నువ్వు ఆన్ చేసింది. హాకీ కూడా తీసుకున్నా అది కూడా తీసుకున్నారా. నువ్వు ఇట్లాంటి ఏవో ఎకశకలు చేస్తావనే నేను ఆల్రెడీ తీసుకున్నారా హాకీ ఎయిర్ జంప్ కూడా. 2 ఎడికలు వచ్చినారా నీకు మనీ. నువ్వు ఆల్రెడీ అట్లాంటి కథలు పడతావని నేను ముందే తీసుకున్నా హాకీనే. సరే కానీ ఇంకా లెవెల్ చేద్దాం నాడు. ఇంకేం చేస్తాం మన ఇక్కడ. అయ్యా ఏమో అయింది గైస్ మధ్యలో డిస్కౌంట్ అయితే అయిపోయింది నా సర్వర్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది సర్వర్. ఈడైతే ఇప్పుడు ఫిషింగ్ చేద్దాం అనుకున్నా లెవెల్ 40 వరకు. ఫిషింగ్లో ఏమన్నా చెస్ట్ వెళ్తే మాకు 10,000 అట్లా రావచ్చు మధ్యలో. ఎందుకంటే లెవెల్ బట్టి మనీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇంత మాట్లాడి ఫిషింగ్ రాడ్ అయితే తీసుకున్నాం. షో వస్తున్నావా? వస్తున్నా ఒక్క నిమిషం. నేను చేపలు పట్టుకుంటున్నా.
అరే రజా ఫిషింగ్ కూడా చేయొచ్చా? చెయ్యొచ్చు. నేను ఎక్కడ చూడలేదు అయ్యా ఇది. దాదా జల్దిరా, నేను ఫిషింగ్ స్టార్ట్ చేస్తున్నా. వస్తున్నా, లాగింగ్ అయినా. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఫిషింగ్ చేసుకుని అయితే కలుస్తాం మిమ్మల్ని ఇంకా. ఓకే గైస్, ఇప్పుడైతే ఒక సాడ్ న్యూస్. ఎందుకంటే నాది ఇప్పటిదాకా రికార్డ్ చేసిన అంటే అప్పటి నుంచి ఫిషింగ్ చేసిందంతా కలెక్ట్ అయిపోయింది వీడియో. నాది జస్ట్ మధ్యలో బాస్ని చంపడం ఇదంతా అయితే వీడియో అయితే డిలీట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటివి కాకుండా చూసుకుంటా. ఇంకా ఇప్పుడు ఆ వీడియో చాలా ట్రై చేసిన, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన వీడియో దొరుకుతుందేమో, కానీ అది దొరకట్లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ప్రాబ్లమ్ అక్కడ చూసుకుంటాం. ఇప్పుడైతే పైలట్ విలేజ్కి అయితే వెళ్తున్నాం మేము లెవెల్ అప్ చేయడానికి. కొంచెం అయితే లెవెల్ 50 అవుతుంది కాబట్టి. షో నాకు దారి చెప్పరా. సరే డ్రైవర్ పోనీ. డ్రైవర్ ఏంద్రా రే షిప్ రా, అరే నాదరా షిప్. నువ్వు కింది ఫస్ట్ ఏడున్నాడు నువ్వు? ఏగో పైన, మొత్తం పైన చూడు. పైన ఏడున్నావుడా అరే? పైన రా. చాలా మొత్తం పైన కూర్చున్నావు. సరే నాకు దారి చెప్పు, నేను పెట్టుకోలే మ్యాప్. సరే డ్రైవర్ పోనీ. ఎటు సక్కనా? షేట్ రైట్ రైట్ రైట్. రైటా? ఒకసారి తీసుకుంటున్నావు. ఇప్పుడే తీసుకోవాలా? ఓకే తీసుకుంటున్నావు. ఓకే కొంచెం రైట్ రైట్. డ్రైవర్ ఏం డ్రైవర్ నడపంకే రాదా? పోనిస్తున్నావు ఫోన్ కొంచెం. అదే అదే నిజం. షిప్ వచ్చి వేసి ఎట్లున్నావు? మొత్తం 1000 రూపాయలు పెట్టి తీసుకుని ఇప్పుడు షిప్ని. ఓకే ఇప్పుడు ఎట్లా? రైట్, కొంచెం రైట్. రైటా? సరే తిప్పుతున్నావు. రైట్ లెఫ్ట్ అని తిరుగుతున్నావు, రైట్ అయితే. అదే రైట్. కొంచెం ఇట్లా కట్లు కొడుతున్నా అంతే. వేసుకుంటా నాయన నువ్వు. అవన్నీ చెప్పద్దు అంతే. అదే కట్లు కొడుతున్నాడా నేను, తెలుసా నాకు. నీ శిఖాలు అన్నీ తెలుసు మాకు. నీకు తెలుసో తెలియదు అని అంటున్నా అంతే. ఒక సెకండ్. అరే బోట్లేనే ఉండవు, నేను ఎప్పుడు వస్తా? ఏడికి రా. ఏం లేదు, చెస్ట్లు ఉంటాయి కదా, చెస్ట్లో తీసుకుందామని. దొంగ నా కొడుకు వస్తున్నావు నీగట. అదే 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 కొంచెం లాగ్ అవుతుంది కదా. అయ్యా నువ్వు ఆ చెస్ తీసుకోవడం, నేను చెస్ తీసుకుంటున్నావు. తీసుకో పో. తీసుకున్నా. 1000 రూపీస్ వచ్చినాయి నాకు. నాకు కూడా వచ్చినాయి. నాకు ఇప్పుడు 3000 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఆ షిప్ పెట్టిన పైసలు మళ్ళీ రిటర్న్ వచ్చేసి నాకు ఈ ఒక చెస్ట్ లోపలికి తీసుకుంటున్నావు. అరే బాస్ ఉండా? బాస్ ఉండు, ట్రై చేద్దామా చెప్పడానికి. ఇప్పుడు ఎందుకు బాస్ మనం ఫస్ట్ అయితే లెవెల్ 50 చేద్దాం. అజయ్ అరే 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 పైకొని ఏం చేస్తాం గైస్. ఇంకా ఈడైతే చెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే శివ నువ్వు డ్యూయల్ కట్ అనేది తీసుకున్నావా? తీసుకోలే ఇంకా, నాకు రాలేదు. ఎక్కడ తీసుకోవాలి అది? ఇక్కడనే ఉంటుంది చూడు. వస్తున్నా. నేను తీసుకున్నా కింద ఐరన్ మేజ్ తీసుకుందాం అనుకుంటా. పైన చూడు, పైన తీసుకో. సరే నేను కింద అది తీసుకుంటున్నా ఐరన్ మెస్. అది తీసుకుంటా అంటే ఎప్పుడు తీసుకుంటా? నేను 2 తీసుకున్నారా? 2 తీసుకున్నావా? సరే నేను కూడా వస్తున్నావు. 2 తీసుకుంటా నేను కూడా. నేనేం చేయాలి ఇంకా? సెకండ్ వన్ ఏందో అర్థం కాలే. తీసుకున్నా. ఆ సెకండ్ వన్ అదే ఇట్లా ఒకటి ఇట్లా ఉంటుంది, గద్దలాగా ఉంటుంది. అరే ఇది వాళ్ళ దగ్గర ఉంది కదా. గదే నేను కూడా తీసుకుంటున్నావు. ఇక్కడ ఐరన్ మెస్. ఓకే తీసుకున్నా నేను కూడా. నా ఇంకలా నీకు రాలే కదా, కత్తి రాలే కదా షార్క్స్? నీకే వచ్చింది కదా. నాది మెడుస్తుంది, గ్రీన్ కలర్ మెడుస్తుంది నాది. నీకే తెలియాలి ఏమో మరి. ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నావు నేను జల్దీ. అదే సైడ్ కూడా పోయినా నేను చంపుకుంటేది. డెవిల్ అని అన్నారు, ఊరికే అన్నారా. పక్కకు కూడా పోయి నేను చంపుతుంటే మళ్ళీ నువ్వు వచ్చి చంపుతావు. సరే చంపుకోపో, నేను చంపుకుంటా. నాకు నీదే కావాలి. వస్తున్నా. ఏ పోడా పోయి నాకు నేను చేసుకొని నాకు సపోదాకా. ఓకే ఇప్పుడైతే మేము లెవెల్ అప్ చేసుకొని అయితే వస్తా. ఈ నన్ను చేసుకొని స్టార్ట్ లేడు, జల్దీ లెవెల్ అప్. ఓకే గైస్, ఇంకా ఆల్మోస్ట్ లెవెల్ 50. ఇంకొక లెవెల్ అయితే అయిపోతుంది. ఇది ఒక్కని చంపేస్తే అయిపోతుంది. ఇది ఒక్కని జల్దీ చంపేస్తే ఇంకా ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను చంపేయచ్చు. ఓకే గైస్, ఆఫీషియల్ మనమైతే ఇప్పుడు లెవెల్ 50 అయితే అయిపోయినాం. ఇంకా తొందరగా హోమ్ కొట్టి మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ ఫ్రూట్ ఇప్పుడు మన సెకండ్ గోల్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో అది. ఇంకా ఒక్కటే గోల్ ఉంది, స్పిన్ చేయడం ఒక మంచి ఫ్రూట్. ఐ హోప్ మనకు లక్ మంచిగా ఉంటుంది అనుకున్నా. సెకండ్ పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఏడున్నావు శివ? వస్తున్నావా? వస్తున్నా, ఒక్క నిమిషం. ప్రతిసారి లేట్ వస్తావు ఎందుకురా? మనీ కలెక్ట్ చేద్దారా? ఈడ తిరుగుతుంటా కూర్చుంటావురా నాయన, జల్దీ రాండి. ఎంతసేపు ఆగలేడా? 5 minutes. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు స్పిన్ అయితే అయిపోతున్నాం లెవెల్ 50. మనకేం ఫ్రూట్ వస్తుందో తెలియదు, కానీ అయితే ఏది వచ్చినా మంచిది రావాలని కోరుకుంటున్నా.
ఒకవేళ మీరు ఇంకా ఈ వీడియో ఇరవటికి చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. శివ రారా నాయన జల్దీ, ఎంతసేపు జపం చేయాలి ఆడా నిన్న ఇంకా తెల్లారేటట్టుందని వచ్చేసరికి ఏడున్నావురా? వస్తున్నా ఓం కొట్టిన ఇప్పుడే. ఏమవుతావు జల్దీ రా. ఇక్కడ వస్తలేడు గైస్. మనదైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయి నేను జల్దీ వస్తే స్పిన్ చేద్దామని నేను రెడీ ఉన్నా. 30,000 సరిపోతే ఇనఫ్ అయితే అనుకుంటున్నా దాన్ని కొట్టడానికి, స్పిన్ కొట్టడానికి. సో చెక్ చేసుకోవడం మంచిది కానీ అప్పుడే పోదాం అనుకున్నా. వచ్చేసింది ఆడినాడు కదా జల్దీ రా. ఆడేం నించొని చూస్తున్నావురా? ఏం లేదురా, ఏడు నాన్న ఎత్తుకుతున్నా నిన్నే. కావాలన్నా నించొని టైం వేస్ట్ చేస్తున్నావు. ఓకే రెండమ్ ఫ్రూట్ అండర్స్టూడ్. 32,000 అంటారా? నీ కాడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 30 నీదేరా? నా కాడ 13. 30నా? 13 ఏందా? 30రా? నా కాడ 13 ఉన్నాయి. అదే నిజం చెప్పు, స్పిన్ కొట్టలేవు కదా? కొట్లే. పక్కా కొట్టలేవుగా? పక్కా కొట్లే. సరే ఓకే గైస్, ఇప్పుడైతే నేను కొంచెం గ్రైండ్ చేసుకొని అయితే వస్తాం మళ్ళా. అంటే గ్రైండ్ అంటే ఇది ఒక బాల్స్ చంపితే వస్తాయి నాకు, కాబట్టి ఓకే గైస్ 32,000 అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే స్పిన్ అయితే చేద్దాం. 3, 2, 1 ఇట్స్ రెండమ్ ఫ్రూట్ అండర్స్టూడ్. వస్తున్నావా? కొడుతున్నావు దా జల్దరా. ఏమొచ్చింది? ఇంకా కొట్టలే, కొడుతున్నావు. 32,000 ప్లీజ్. మన ఫస్ట్ ఫ్రూట్ రాకెట్ ఎట్లా కాకుండా ఉంటుంది చాలు నాకు. ఓ మై గాడ్ గాయస్, మన ఫస్ట్ ఫ్రూట్ ఇంత మంచి వెళ్తాను అనుకోలే. ఎలిమెంటల్ మనకి పనికి కూడా వస్తుంది. ఏం ఫ్రూట్ అనుకుంటున్నావు శివ? ఐ థింక్ రబ్బర్. ఎలిమెంటల్ రా, ఎలిమెంటల్. ఐస్ కాదు, మ్యాగ్మా. ఓహో మ్యాగ్మా. ఇప్పుడు చూడు నీకంటే ఇట్లా పాడులు ఎట్లా అవుతాను చూడు. 3 ఓకే గాయస్, మన ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ద బ్లాక్స్ ఇట్లా ఇప్పుడైతే తినబోతున్నాం. 3, 2, 1 గో. ఓకే లెట్స్ గో. మ్యాగ్మా అయితే తినేసిన. ఇగో చూడొచ్చు, నాకు అన్వెంటర్ అయితే వచ్చేసింది. మ్యాగ్మా క్లాప్ ఫస్ట్ మూవ్. వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చేసేది ఏం చేస్తున్నావురా? ఏం లేదు, చూస్తున్నా. నువ్వు చూస్తూనే ఉంటావు. నువ్వు కొట్టినావు కానీ గాయస్, నేను ఆఫ్ స్క్రీన్ నేను అడిగినా, మంచిగా అడిగినా. నేను కొట్టిండు, ఒక స్ప్రింగ్ అయితే వెళ్ళింది దీనికి. అది చెప్పట్లేదు, మెల్ల తెలియకుండా కొడితే అట్లనే అవుతుందిరా. ఘనంగా మొదలు పెట్టాడు సార్. లేదా తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఏమో ఇంత గ్యాప్. స్పెండ్ ఇస్తాడు. ఈ మనీ తక్కువ అంతా దొంగ ఆట కాదు గైస్. ఇప్పుడైతే చూడొచ్చు, లెవెల్ 1 నుంచి ఇప్పటి వరకు అయితే మేము హాకీ కొన్నాం ఈ ఎపిసోడ్ లో. మన 3 గోల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 3 or 4 అనుకుంటా. మన గోల్స్ అయితే అయిపోయినాయి ఇప్పటికైతే కంప్లీట్. చూడొచ్చు, మేమైతే మొత్తం హాకీతో మా ఇద్దరు ఆఫీస్ తో మ్యాచ్ అయిపోయింది. శివ ఒక సెకండ్ ఆగడా, ఏదో మా నెట్ లాగ్ అవుతుంది. అది ఒక సెకండ్ ఆగడా, ఏమో అవుతుంది నాకు. అరే నన్ను ఎందుకు కొడుతున్నావురా? అరే నాకు డ్యామేజ్ అవుతుందిరా. అది ఏమో అవుతుంది ఆగడా. అది ఒకసారి ట్రై చేస్తున్నావు. ఒక సెకండ్ ఆగు. రే మొత్తం డ్యామేజ్ అవుతుందిరా. నువ్వు ఇలా అయిపోయినాడే నాకు చేయట్లే నువ్వు. అరే దొంగ నా కొడుకు దొరకంటా నీకు. దొరుకుతావురా గాయస్. ఇప్పుడైతే నేను పట్టుకోటా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ నేను చంపేస్తాను నేను. తప్పించుకోండి గాయస్. ఇప్పుడు సరే భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? నెక్స్ట్ ఎపిసోడ్ దొరుకుతావు కదా శివ నువ్వు. చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఇంకొన్ని వీడియోస్ కనిపిస్తుండొచ్చు. ఆ వీడియోస్ అయితే చూడడం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.